గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవి మీకు తెలుసా ఎపిసోడ్ 39కి అయితే మీకు అందరికీ స్వాగతం. మీకు తెలుసాలో ఎపిసోడ్ వచ్చేసి టాపిక్ కిడ్నీస్లో పనిచేసే నెఫ్రాన్స్ కావచ్చు, బ్రెయిన్ అండ్ బాడీ మొత్తం పనిచేసే నెర్వ్ సిస్టమ్ నరాలు అంటాం కదా, వాటికి డిఫరెన్సెస్ మీకు ఎవరికి తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాక. నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను చిన్నప్పుడు కొంచెం సైన్స్ చదువుకున్న తర్వాత కొంచెం బైపీసీ చదివాను కాబట్టి నా నాలెడ్జ్ ఉన్నంతవరకు చెప్తాను, ట్రై చేస్తాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ, కొంచెం మీరు కరెక్ట్ చేయండి. నెర్వ్స్ అంటే నరాలు అన్నమాట. నరాలు మనం చూస్తూ ఉంటాము, మనకి చేతుల్లో కావచ్చు, కాళ్ళలో కావచ్చు, ప్రతి చోట నరాలు అయితే ఉంటాయి. ఇవి ఎందుకుంటాయి అంటే బ్రెయిన్ నుంచి మన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఒక సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ లాగా. ఇప్పుడు మీరు కరెంట్ తీసుకోండి, మామూలుగా మీరు పట్టుకుంటే షాక్ కొట్టుద్ది. అది ఎందుకు షాక్ కొట్టుద్ది? ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు షాక్ కొట్టుద్ది అనమాట. మామూలు మీరు కరెంట్ వైర్స్ ఏమన్నా పట్టుకుంటే అవి, అందుకని మీకు చూడండి ఏమన్నా కరెంట్ ఆఫ్ చేసి మీకు వర్క్ చేసుకుని ఉంటారు కరెంట్ వాళ్ళు, అందుకని అనమాట. అలానే మన బ్రెయిన్ నుంచి మన బాడీలో ఉన్న లైక్ స్పైనల్ కార్డ్ కావచ్చు, లేదంటే రకరకాల పార్ట్స్కి కావచ్చు, కొంచెం బ్రెయిన్ సిగ్నల్స్ కొన్ని పంపిస్తుంటుంది. అదే మన నర్వ్ సిస్టమ్ అనమాట. మామూలు సింగిల్ అయితే మన నెర్వ్ అంటాము, అండ్ ప్లూరల్ అయితే వచ్చేసి నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. నరాల వ్యవస్థ అని అంటాం. సో నాడి వ్యవస్థ అని కూడా అనొచ్చు అనమాట వాటిని. మనం చూడండి చేతుల మీద అంతా గ్రీన్గా ఇవన్నీ ఉంటాయి. అవి హార్ట్కి కూడా కొన్ని లింక్ అంటే వెయిన్స్, ఆర్టరీస్, అవి సపరేట్. ఈ నరాల వ్యవస్థ సపరేట్ అనమాట. చాలామంది నరాలు వీక్నెస్ వస్తే లేవలేరు, నడవలేరు, చేయి వణుకుతుంటారు. ఇది దీనివల్ల అనమాట. ఇవి సరిగ్గా పనిచేయకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇవి నెర్వ్స్ గురించి. నెఫ్రాన్స్ వచ్చేసి కిడ్నీ పైన ఒక క్యాప్ లాగా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. మామూలు మీరు చూడండి, కావాలంటే గమనించండి. దాన్ని నెఫ్రాన్స్ అంటాం అనమాట. దాని పద్ధతి ఏం లేదు, బాడీలో వాటర్ని, బ్యాడ్ని అన్నింటిని అబ్జర్వ్ చేసి ఫిల్టర్ చేయడమే దాని పని అనమాట. సో దాన్ని నెఫ్రాన్స్ అంటాం. సో ఇదన్నమాట కిడ్నీ దగ్గర ఉన్న నెఫ్రాన్స్కి, నెర్వ్స్కి డిఫరెన్సెస్. సో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.